ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూ. అనంతబాబు అబ్స్కాండెడ్లో ఉన్నాడు. అనంతబాబు ఎక్కడో పారిపోయారు. కోర్టులో కేసు నడుస్తుంది. తర్వాత తన భార్య మీద కూడా కేసు నమోదైన నేపథ్యంలో పూర్తిగా కూడా సుప్రీంకోర్టు దాకా కూడా వ్యవహారం వెళ్ళిన నేపథ్యంలో ఆయన పరారులో ఉన్నారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అయితే అనంతబాబు ఈరోజు ఎమ్మెల్సీ మండలికి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు గారు. సార్, నిజంగా మీరు ఏదో పారిపోయారు, తర్వాత మీ ఫ్యామిలీ అంతా పారిపోయింది, అబ్స్కాండ్లో ఉన్నారు అని వస్తున్న చర్చలో ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, నిజంగానే మీరు పారిపోవాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చింది? పారిపోవాల్సిన అవసరం ఏముందండి? నేను బెయిల్ మీద ఉన్నాను. మొన్నటిదాకా నాది డిఫాల్ట్ బెయిల్లో ఉన్నాను. మొన్న ఫ్రైడే సుప్రీంకోర్టులోనే దాన్ని పర్మనెంట్ బెయిల్ చేశారు. పర్మనెంట్ బెయిల్ చేసినప్పుడు సహజంగా నేను అసెంబ్లీ మొన్నటిదాకా వచ్చాను. 2 రోజులు అప్పుడప్పుడు పనులు బయటికి వెళ్తాం కదా. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగా అసత్య ప్రచారాలు చేయడం, ఎందుకంటే సత్య దూరాలు, ఎందుకంటే ఇది కోర్టులో పరిధిలో ఉన్న వ్యవహారం. ఏదైనా ఇష్యూ ఉంటే కోర్టులోనే అది నేను ఇంకోలో చెప్తే కదా, ఇది క్లియర్ డాక్యుమెంట్ ఈజ్ దేర్. నాకు అక్కడ పాల్పడాల్సిన అవసరం ఉందా లేదా అని నేను చెప్పడం కాదు, కోర్టుల దగ్గరే ఉంటాయి కదండి. కోర్టులోనే వ్యవహారాలను కూడా ఇంత క్రిటిసైజ్ చేసి మీడియాలో చూపిస్తూ ఉన్నారంటే బాధేస్తూ ఉంది. అంటే అసలుకి ఈ కేసులో సడన్గా మీ సతీమణి పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఆ రోజు జరిగిన కేసులో నిజంగానే ఆ ఇన్వాల్వ్మెంట్లో మీ సతీమణి ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా జరిగిందా, ఏంటి అసలు జరిగింది? ఇప్పుడు కేసు సడన్గా ఇప్పుడు తీసుకురావడానికి ఏంటంటే, ఇప్పుడు సడన్గా ఏం జరుగుతుందని ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ లడ్డు గురించి. ఆ లడ్డు చర్చ జరుగుతూ ఉంది. దాని మీద ప్రభుత్వానికి సహజంగా వాళ్ళు కూడా గ్రహించుంటారు ప్రభుత్వం మీద చెడ్డ వస్తుందని, ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతుందని. ఆ చర్చను డైవర్ట్ చేయాలంటే ఏదో డైవర్ట్ పాలిటిక్స్ తీసుకోవాలి. దాన్ని ఆ సబ్జెక్ట్గా తీసుకుని సుమారుగానే ఇంచుమించుగా సంవత్సరం బట్టి మా కుటుంబాలని వేధిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అనంతబాబు అనేవాడు కొంచెం యాక్టివ్గా ఉంటాడు, కాన్షియస్లో యాక్టివ్గా తిరుగుతాడు, పార్టీలో యాక్టివ్గా తిరుగుతాడు. అతన్ని యాక్టివ్గా తిరగకూడదు, అతన్ని బ్రేక్లు వేయాలి, మానసికంగా ఒత్తిడి తేవాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలి. అతనితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడితే ఇతను స్లో మానసికంగా కూర్చోవాలనేది వాళ్ళ టార్గెట్గా ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే ఇంట్లోంచి కూడా బయట రాని, కనీసం ఆడదాన్ని కూడా చూడకుండా ఇవాళ అన్యాయంగా నా భార్యను కూడా దీంట్లో ఇరికించిన సందర్భం చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. కేవలం వాళ్ళ కక్ష సాధింపు గురించి, అలాగే ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈవేళ మా కుటుంబాన్ని బలిగా తీసుకున్నారు, నా భార్యని బలిగా తీసుకున్నారు. అంటే సుప్రీంకోర్టు దాకా కూడా కేసు వెళ్ళింది కదా అనంతబాబు గారు. సుప్రీంకోర్టులో సడన్గా అంత ఒత్తిడి చేసే ప్రయత్నం జరిగి ఉంటుంది అనుకుంటారా, లేకపోతే అక్కడ వాదనలు జరిగిన సందర్భంలో అసలు ఇష్యూ ఏం జరిగింది? సుప్రీంకోర్టులో సహజంగా నా బెయిల్ అండ్ డిఫాల్ట్ బెయిల్ వచ్చిందండి. డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు, అది ఇప్పుడు దాకా పెండింగ్ ఉంది. మొన్న రొటీన్ ప్రాసెస్లోనే నాది లిస్ట్ అయింది, దాన్ని పర్మనెంట్ బెయిల్ చేశారు. దాంట్లో ఆర్గ్యుమెంట్లో మామూలుగా జడ్జి గారు ఆర్గ్యుమెంట్ చేస్తారు, అవతల ఆర్గ్యుమెంట్ చేస్తారు, మా తరపున అడ్వకేట్ అలా చేస్తారు. ఆర్గ్యుమెంట్ జరిగింది తప్ప దాన్ని సెలవుల పదవులు వెళ్ళి రకరకాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతూ ఉన్నానండి, అప్పుడు అధికారులు నాకు ఫేవర్ చేశారని ఆ రోజు నుంచి చెప్తున్నారు. ఏ రోజుకి నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదంటే, ఇది కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి ఏం మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే నేను రాలేదు. కానీ నేను రాలేదు కదా అని ఎవరు వేస్తే అది కరెక్టో దాన్ని అతనికి ఏమీ చెప్తూ లేదు కాబట్టి, చెప్పకపోతే అతను మాట్లాడకపోతే అది కరెక్ట్ అని మీరు అనుకుని ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉంటే ఏం చేయాలో అర్థం లేని పరిస్థితి. ఈవేళ అక్కడ జరిగిన ఇష్యూ అక్కడ ఈవేళ కోర్టులో ఏమొచ్చిందో మీ అందరికీ తెలుస్తూ ఉంది. కోర్టులో ఈవేళ ఆ రోజు నాకు నిజంగానే ఎవరైనా నాకు ఫేవర్ చేసి ఉంటే నేను 7 నెలలు ఉన్నానండి జైల్లో. సుమారుగా 220 రోజులు పైబడి ఉన్నాను. అన్ని రోజులు నేను ఎందుకుంటానండి? గవర్నమెంట్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నుండి నాకు ఫేవర్ చేస్తే నేను ఎందుకుంటానండి? ఎవరు ఫేవర్ చేయలేదు. చట్టం ప్రకారం నలుగురిని ఎందుకు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే మరి ఇష్యూ ట్రోల్ అవ్వాలి కదా, ఇష్యూ బర్న్ అవ్వాలి కదా, ఇష్యూ చర్చ అవ్వాలి. ఇప్పుడు మీ అందరూ సస్పెండ్ చేశారు కాబట్టి కదా మీరు ఏం జరుగుతుందని మీరు దాని మీద 4 సార్లు చూపించగలుగుతున్నారు, లేదా చూపించలేరు కదా. ఆ ఇష్యూని సైడ్ డైవర్ట్ చేయడానికి 2 రోజుల క్రితం, 1 వారం రోజుల క్రితం మా మిస్సెస్ని షార్ట్ షీట్లో వేయడం, తర్వాత 4 రోజులు గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఎవరైనా అధికారులను సస్పెండ్ చేయడం,
నేను అంటే సింపుల్ లాజిక్ చెప్తున్నానండి, లీగల్గా చెప్తున్నాను, నేనేమి మామూలుగా బ్లెండ్గా చెప్తలేదు. ఒక రిమాండ్కి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా కూడా ఒక 90 రోజులు తర్వాత ఇట్ ఈస్ ఎంటైటిల్ టు ఎలిజిబుల్ ఫర్ బెయిల్. అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దట్ ఈజ్ కోర్టు డిస్క్రిప్షన్ అండి, డిస్క్రిప్షన్. ఎప్పుడైనా ఇవ్వచ్చు అతను 90 రోజుల తర్వాత అంత అర్హత వస్తుంది. మ్యాక్సిమం ఏ కేసులో అన్నా కొన్ని 90 రోజుల లోపల కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ నేను సుమారుగానే 220 రోజులు అంటే 7 నెలలు పైబడి ఉన్నాను, 7 నెలలు సుమారుగా ఉన్నానండి. అన్నప్పుడు గవర్నమెంట్ అధికారులు ఎక్కడ సహకరించారని ఒకసారి లాజిక్గా ఆలోచన చేయండి మీరే. మరి ఎందుకు సీసీ ఫుటేజ్లని మరి కొత్తవన్నీ ఎందుకు తీసుకొని వస్తున్నారు? సీసీ ఫుటేజ్లు తీసుకొని వచ్చి పలానా దగ్గర పలానా టైంలో ఉన్నారు, మీ మిస్సెస్ అక్కడ ఉనింది, లేదు ఆమె కర్రదమ్మనిందని, ఇంకొకటి ఎందుకు పదే చెప్పే ప్రయత్నం ఎందుకు? నేను కోర్టులో వ్యవహారం ఎక్కువ మాట్లాడకూడదండి దయచేసి. కానీ ఏంటంటే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. నేను కోర్టులోనే వ్యవహారాన్ని నేను ఎక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి దాని కోర్టులో వ్యవహారాలు నేను మాట్లాడాను. అయితే ఫైనల్గా ఏంటి మీ నెక్స్ట్ మూవ్మెంట్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే అసెంబ్లీకి రాలేకపోతున్నారు అనే చర్చ ఒకటి జరుగుతుంది, కానీ మీరు అసెంబ్లీలో కనపడుతున్నారు, రెగ్యులర్గానే కనపడుతున్న పరిస్థితి. బట్ ఫర్దర్గా ఏంటి మీ యాక్షన్ ఏంటి? మేము పార్టీలో మామూలుగా తిరుగుతాం, పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ న్యాయపోవడం చేస్తాం. బియాండ్ ది కోర్టును అనుసరించి ముందుకు సాగాలి. మేము కోర్టు ఏ రకంగా చేస్తే ఆ రకంగా నేర్చుకుంటాం, కోర్టు లోబడిపోయి ఉంటాం. సో ఫర్దర్గా మీరు ఇంకా మరోసారి అప్పీల్కి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఏ అప్పీల్కి వెళ్ళి పని లేదు కదండి, ఆ కోర్టులో జరుగుతూ ఉంది. కోర్టులో న్యాయస్థానానికి అనుకూలంగానే మేము నడుచుకోవాలి, న్యాయానికి లోబడే ఉంటాం. రైట్ సార్, రైట్. అనంతబాబు గారు చాలా క్లియర్గా అనంతబాబు అయితే చెప్తున్నారు. ఈ ఆహారం కొన్ని ఇష్యూస్ తన భార్యను లేకపోతే ఇతర ఆహారంలో ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేశారు. నేను దాదాపుగా 7 నెలల పాటు జైల్లో ఉన్న, 223 రోజులు జైల్లో ఉంటాయి. నిజంగా ఆ రోజు నాకు ఫేవర్ జరుగుతుంటే ఇన్ని రోజులు నేను ఎందుకు ఉండేవాడిని అనేది ఆయన ప్రశ్న. ఉద్దేశపూర్వకంగానే మా మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో చూడాలి, మేము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మిగతా విషయాలు, ఆ సీసీ ఫుటేజ్ విషయాల్లో నేను మాట్లాడకూడదు. ఇప్పుడు విచారణ జరుగుతోంది, రాబోయే రోజుల్లో కూడా విచారణ ఏ విధంగా ఉంటుందో చూడాలి. నేను కోర్టుకి నిబంధనలకు కట్టుబడి ఉంటా, డెఫినెట్గా ఆ కోర్టులో ఎటువంటి ఇది చెప్తారో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను అనేది అనంతబాబు చెప్తున్న పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.